టు SS న్యూస్. నేను మీ శోభ. 23 లక్షల రూపాయల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్. గురువారం కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో 23 లక్షల రూపాయల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పరీక్షల కోసం పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి గురువారం ఇంటర్మీడియట్ 10వ తరగతి డిఎస్సి టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు, మార్చి 18 నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి పరీక్షలను తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. పరీక్షలు జరిగే రోజు 100 మీటర్ల లోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఒక నర్సును ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలను సెల్ ఫోన్ ఫ్రీ జోన్ గా ప్రకటించడం జరిగిందని, కావున ఏ సిబ్బంది కూడా సెల్ ఫోన్లను ఉపయోగించరాదన్నారు. జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, డీఈఓ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ పరీక్షల సహాయ కమిషనర్ అలీఖాన్, ఆర్ఐ ఓ దుర్గారావు తదితరులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కంచెలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన పైల దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం ముండల గ్రామ సచివాలయం పరిధిలో గల ముండల గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం సాధారణ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు సర్పంచ్ రామచంద్ర ప్రధాన్ వారి ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో పంచాయతీ సాధారణ ఆర్థిక సంఘ నిధులు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక మండపం, ముండల గ్రామ సచివాలయం పరిధిలో గల సాగరనోగా గ్రామానికి సంబంధించి పంచాయతీ సాధారణ ఆర్థిక సంఘ నిధులు 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటికలో మండపం మొదలగు అభివృద్ధి కార్యక్రమాలను రామచంద్ర ప్రధాన్ వారి ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, ఏఐబీ చైర్మన్ లడ్డు కేశవ పాత్రో, ఎక్స్పీఎస్ఐ చైర్మన్ దుర్గాసి ధర్మారావు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలో ప్రియా విజయ వాలంటీర్లను సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభోత్సవం గావించిన స్థానిక మండల ప్రజా పరిషత్ ఆడిటోరియంలో గురువారం పట్టణ మండల వాలంటీర్లను శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయ సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం పురస్కారాలతో సత్కరిస్తుందన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించేందుకు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించే గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అన్ని రకాల సేవలను అందిస్తున్నారని, ప్రభుత్వం అందించే గౌరవ వేతనం తీసుకుని సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాలంటీర్లకు ఏమిచ్చినా తక్కువేనని వాలంటీర్ల సేవలను ప్రియా విజయ సెల్యూట్ చేశారు. మీరు అనుకోవచ్చు నన్ను కాదు కదా అని. మన ఇంట్లో మన అన్నదమ్ముడికో, అక్క చెల్లికో, అమ్మకో, నాన్నకో, ఎవరికో ఏదైనా అంటే మనకి ఎంత బాధ వస్తుంది, పౌరుషం వస్తుందా? మరి మీరందరూ ఒక వ్యవస్థ అన్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని కించపరిచినప్పుడు మీ అందరికీ కూడా ఒక పౌరుషం రావాలా ఉందా? రావాలా? ఎందుకు రావాలి అంటే మన నాయకుడు రాజసంతో ఉన్న పౌరుషం చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజు జగనన్న అనగానే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక వెన్ను చూడనటువంటి నాయకుడు, మాట తప్పని మడం తిప్పని నాయకుడు. మరి ఏవైతే చెప్పారో 100% చెప్పిన హామీలన్నీ కూడా చేసి చూపించినటువంటి నాయకుడు. అవునా కదా? మరి ఈ రోజు మనందరం కూడా
మన ఊర్లలో మన గౌరవంగా మీ అందరికీ కూడా చేయడానికి మీ అందరికీ ముందరే చెప్పేశారు. మీరందరూ కూడా వాలంటీర్స్ సేవా భావంతోనే చెయ్యండి అని చెప్పారు. అవునా? మీరు కూడా అదే దీంతో చక్కగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని సెల్యూట్ చేయడం అయితే నేను చూడలేదమ్మా. ఒక్క వాలంటీర్ వ్యవస్థకే ఆయన సెల్యూట్ చేశారు. మళ్ళీ అవునా? అనంతరం వార్డు గ్రామ వాలంటీర్లను సాలువతో సత్కరించి పథకాలు ధ్రువపత్రాలను అందించారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న పోలీస్ కమాండెంట్ గౌతమి సాలి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం విశాఖపట్నం స్పెషల్ పోలీస్ కమాండెంట్ గౌతమి సాలి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని, మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా 1 టౌన్ సీఐ ఎల్ఎస్ నాయుడు పాల్గొన్నారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. మందసలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో సమావేశాన్ని నిర్వహించారు. పలాస నియోజకవర్గం మందస మండలం మందసలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సాధికార సారథులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుటుంబ సాధికార సభ్యులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏ, బిఎల్ఐ, మందస మండల నాయకులు, కార్యకర్తలు అందరూ రానున్న ఎన్నికలకు సంసిద్దం కావాలని, ముఖ్యంగా 60 మంది ఓటర్లకు ఉన్న కేఎస్ఎస్లు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుని అన్ని విధాలుగా రాబోయే ఎన్నికల్లో దూసుకుపోవాలని, రేపు మీరే వాలంటీర్ల కంటే ధీటుగా ఉండాలని, అలాగే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఎలక్షన్ కార్యక్రమంలో చేసేటువంటి కార్యక్రమాలన్నిటి మీదను చక్కటి అవగాహనతో మాట్లాడారు. మీరు వాటన్నిటిని గుర్తు పెట్టుకొని మీ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. ఇంతమంది జనాలు ప్రతిపక్షం అంటే మనకి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈ మండలంలో జరిపించలేదు. మీకు అందులో ఏమన్నా మీకు అందులో నేను చెప్పిన వాటిలో నిజం ఉంటే చప్పట్లు కొట్టండి. శిరీష గారు ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, ఈ ఒకే ఒక స్లోగన్ తోటి పలాస నియోజకవర్గంలో 2024 నుంచి తన కార్యక్రమాలు అమలు చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భావన దుర్యోధన, తమిర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పొందూరు పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. పొందూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముందుగా స్టేషన్ ఆవరణలో పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్టేషన్ లోపల గల ప్రాపర్టీ భద్రపరిచే గదిని సందర్శించి కేసు ప్రాపర్టీ వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ లోపల పలు ముఖ్యమైన కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామాలను సందర్శించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు విజిబుల్ పోలింగ్ నిర్వహించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ రవాణాను, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ మరింత అప్రమత్తంగా ఉంటూ నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. ఎన్నికల ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 34వ వారపు సమావేశంలో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1950కు సంబంధించిన వివరాలు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు 1800-4256-625 నెంబర్ కూడా ఏర్పాటు చేశామని, ఎటువంటి ఫిర్యాదులైనా ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి లేదా మెయిల్ చేసి ఫిర్యాదు నమోదు చేయొచ్చని అన్నారు. ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేసుకుంటారని, జిల్లా ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పలు ఎజెండా
అంశాలపై కలెక్టర్ చర్చించారు. గడిచిన నెల రోజులుగా 2,66,194 నూతన ఓటర్ కార్డులు ముద్రణ కోసం పంపామని, వీటిలో 1,08,836 కార్డులు ముద్రణ పూర్తవగా వాటిని పోస్టల్ శాఖ ద్వారా ఆయా ఓటర్ల ఇళ్లకే చేరవేశామని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, రౌతు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.